రైట్ ఇక గ్రూప్ 1 ఎగ్జామ్స్ కి సంబంధించి తిరుపతిలో కూడా 144 సెక్షన్ విధించారు అధికారులు. అదేవిధంగా ప్రత్యేక కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి తిరుపతి జిల్లా కేంద్రంలో మొత్తం అంతా 16 కేంద్రాల్లో యొక్క పరీక్ష సంబంధించి రాసేందుకు అభ్యర్థులు 9377 మంది ఒక్కొక్కరుగా హాజరవుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రకాశం భవన్ ఆర్ట్స్ కాలేజీ వద్దకు ఒక్కొక్కరుగా ఏదైతే ఉదయం 9:10 నుంచి 9:45 వరకు కూడా వారందరినీ కూడా ఒక్కొక్కరిగా లోపలకు వారి సెంటర్స్ కేటాయించినటువంటి సెంటర్స్లోకి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరిగేటువంటి యొక్క ప్రిలిమినరీ గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి ముందస్తుగానే ఏర్పాట్లు ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టడంలో ఇటు జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఇటు పోలీసు యంత్రాంగం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆదరాబాద్రాగా వారంతా కూడా లోపలికి పరీక్ష హాల్లోకి వెళ్లేందుకు వారంతా కూడా ముందస్తుగా చేరుకుంటున్నారు. 9:45 వరకు కూడా వారికి అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం ఇటు రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టింది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా లోపలికి అనుమతి లేదు. ప్రధానంగా యొక్క 16 కేంద్రాల్లో ప్రత్యేకంగా పోలీసు యంత్రాంగం 144 సెక్షన్ విధించింది. తిరుపతి జిల్లాలో మొత్తం 16 కేంద్రాల్లో 9377 మంది పరీక్ష రాస్తూ ఉన్నారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో 3 కేంద్రాల్లో 2517 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా 144 సెక్షన్ విధించారు. అభ్యర్థులందరినీ కూడా ముందస్తుగానే పరీక్ష హాల్లోకి అనుమతిస్తూ ఉన్నారు. రైట్ మూర్తి, థ్యాంక్ యూ.